అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు విశాల్ అన్న. విశాల్. విశాల్ లోకలేనా? లోకల్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే అమర్ పాయింట్ పక్కన గల్లీలో రేమత్ నగర్. అన్న ఏం లేదు, మేము సర్వే చేస్తున్నాం, మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల వాతావరణం చాలా హాట్గా హీట్గా ఉంది కాబట్టి ఇక్కడ మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉప ఎన్నికలో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు ఓటర్గా ఏం గమనించారు? మ్యాక్సిమం బీఆర్ఎస్ గెలిచే అవకాశం. ఎందుకని కారణం? ఎందుకంటే డెవలప్మెంట్ చూసారు కదా. ఇప్పుడు 2 years నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా కాంగ్రెస్ వాళ్ళు అవి నెరవేర్చలేదు. వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారని అడుగుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఓటు అడగడానికి వస్తారు. మేము కూడా వాళ్ళకి క్వశ్చన్ చేస్తాము వాళ్ళు వచ్చినప్పుడు అని. వాళ్ళు ప్రజలు అందరూ ఉన్నారు, ఓటర్స్ అందరూ. ఇంకా డెవలప్మెంట్ ఎంతైతే పాస్ట్ 10 yearsలో జరిగిందో ఈ 2 yearsలో డెవలప్మెంట్ లేదు. ఈ 2 yearsలో డెవలప్మెంట్ లేదు. ఇప్పుడేదో ఎలక్షన్ కోడ్ రాగానే బై ఎలక్షన్ రాగానే కొంచెం సేపు ఉండేసి వాళ్ళు మినిస్టర్లు కొంచెం హంగామా చేసి 140 crores ఇచ్చినాము, 200 crores ఇచ్చినామని వాళ్ళకే క్లారిటీ లేదు. శంకుస్థాపన ఏదో ఫార్మాలిటీకి వచ్చినామా మేము చేసినామా అన్నట్టు శంకుస్థాపన చేసి వదిలేసారు ప్రతి ఒక్కటి. అంతే. పబ్లిక్లో నెగిటివిటీ ఉంది కాంగ్రెస్కి, కానీ గెలిచేది మాత్రం పక్కా బీఆర్ఎస్. పబ్లిక్లో నెగిటివిటీ ఉందని మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ గోపీనాథ్ గారు కూడా చేసింది ఏంటని కూడా అడుగుతున్నారు కదా. గోపీనాథ్ గారు ఎందుకు చేయలేదండి? దళిత్ స్టడీ సర్కిల్ కట్టించినారు, వాటర్ రిజర్వాయర్ చేసినారు, రోడ్లన్నీ చేసినారు, బస్సీ దవాఖానాలు చేసినారు. ఇంకేం చేయాలి? ఇంకా డెవలప్మెంట్ వస్తుంది కదా. డెవలప్మెంట్ వస్తే చేయడానికి రెడీ ఉన్నారు మన వాళ్ళు. కానీ గవర్నమెంట్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఏం చేయలేకపోయినారు. కొంచెం డెవలప్మెంట్ చేయలేదంటే మరి దళిత్ స్టడీ సర్కిల్ ఉట్టికి కట్టినారా? రిజర్వాయర్ ఉట్టిగా అయిందా? అప్పుడు అయితే ఇప్పుడు రిబన్ కటింగ్స్ చేసుకుంటున్నారు. మరి దళిత్ స్టడీ సర్కిల్ ఆల్మోస్ట్ 70% వర్క్ అయిపోయింది. దాన్ని ఇప్పటివరకు ఇనాగ్రేషన్ కూడా చేయట్లేదు. అంటే దళితులు ఎక్కడున్నా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పింది. 6 గ్యారెంటీలలో దాదాపు ఒక గ్యాస్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ కావచ్చు, ఏదైనా మరి ఇది ఏదైతే బస్సు కావచ్చు అన్ని కూడా ఫ్రీ ఇస్తున్నారు. బస్సు ఒక్కటే ఫ్రీ ఇచ్చారండి. కరెంట్ది ఎవ్వరికి కూడా గ్యాస్ రాలేదు, కరెంట్ లేదు. వాటర్ బిల్ మళ్ళీ వస్తుంది. వాటర్ బిల్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది వాటర్ బిల్. ఇప్పుడే స్టార్ట్ చేసేసినారు వాళ్ళు. ఇంకా గెలిచినాక ఇంకేం చేస్తారు మళ్ళీ? పబ్లిక్లో బయటికి వెళ్ళి చెప్పట్లేదు కానీ పబ్లిక్లో మాత్రం బీఆర్ఎస్కి ఉంది. మరి సునీత గారు గెలుస్తారా? ఎందుకంటే నవీన్ యాదవ్ గట్టి క్యాండిడేటే, లంకల్ దీపక్ రెడ్డి గట్టి క్యాండిడేటే. ఎట్లా ఉండబోతుంది ఫైట్? సునీత గారు కంపల్సరీగా కేసీఆర్ గారు చేసిన ఇంప్లిమెంట్ ఏవైతే చేసినారో సునీత గారిని కంపల్సరీ ఈసారి పబ్లిక్ నిలబెడుతుంది. ఓటర్స్ అందరూ ఆమెను ఎలక్ట్ చేసి కంపల్సరీ ఆమెను తీసుకొని వచ్చి జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో కూర్చోబెడతారు పక్కా.